VW4 విమల్ శ్రీధర్. మీ పేరేంటి? విమల్. ఈ కేసులో ముద్దాయి ఇంకా విక్టిమ్ పనిచేసే అదే ఆఫీస్లోనే కదా మీరు పనిచేస్తున్నారు? అవును సార్. వాళ్ళిద్దరి మధ్య ఉన్నది మామూలు స్నేహమేనా, లేదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారని చాలా రూమర్స్ ఉండేవి. రూమరే కదా, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అంటూ ఉంటారు. అది రూమరే అయినా కూడా వాళ్ళు ఊరికే చెప్పరేమో, ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది కదా. వాళ్ళిద్దరూ ఆఫీస్లో కలిసే ఉంటారు, అంటే బ్రేక్లో కూడా, ఈవెన్ హాలిడేస్లో కూడా వాళ్ళు కలిసి ఉన్నట్టే అందరూ చూశారు. అంతేకాదు మా ఆఫీస్లో క్యాబ్ సర్వీస్ కూడా ఉంది. కానీ ప్రతిరోజు రాత్రి అనుషాని డ్రాప్ చేసేది మాత్రం గౌతమే. యువర్ ఆనర్, ఇలాంటి గాసిప్స్ ని కోర్టులో ఎలా ఎవిడెన్స్ గా ఒప్పుకుంటారు? ఇలాంటి కేసుకి సంబంధించినంత వరకు ముద్దాయి ఇంటెన్షన్ ఏంటో మనం ముందు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళ ఆఫీస్లో ఉన్న వాళ్ళందరూ ముద్దాయి నా క్లయింట్తో నడుచుకునే విధానాన్ని చూసి వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారేమో అనుకున్నారు. ఒకరికొస్తే అనుమానం అనొచ్చు, అదే అందరికీ వస్తే? యువర్ ఆనర్, వాళ్ళిద్దరూ కలిసి ఆఫీస్ లో టైం స్పెండ్ చేసి ఉండొచ్చు. నా క్లయింట్ రోజు వెళ్లే దారిలోనే అనుష హాస్టల్ ఉంది, అందువల్ల వెళ్లే దారే కదా అని డ్రాప్ చేసి ఉంటారు. దీనికి అర్థం ఇద్దరు లవ్ చేసుకుంటున్నారని కాదు, వాళ్ళ మధ్య ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ని అమ్మాయి తప్పుగా అర్థం చేసుకుంది. అంటే డిఫెన్స్ లాయర్ చెప్పేదేంటి, ఇలాంటి రిలేషన్షిప్ ఉన్నప్పుడు లవ్ రాదనా? ఇలా చూడండి, మీరిద్దరూ పర్సనల్ గా ఏదైనా మాట్లాడుకోవాలంటే బయటికి వెళ్ళి మాట్లాడండి. ఇది కోర్ట్. డిఫెన్స్ తరపున ఏదైనా మాట్లాడాలనుకుంటే మీరు క్రాస్ ఎగ్జామినేషన్ టైంలో మాట్లాడండి. సారీ యువర్ ఆనర్. ఆ రోజు రాత్రి గౌతమ్ ఫ్లాట్కి అనుషతో పాటు మీరు కూడా వెళ్ళారు కదా? వెళ్ళాను సార్. మీరు కూడా వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ ఇంకా ఏం జరిగిందని కోర్టుకు మీరు చెప్పగలరా? అప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ వచ్చింది, దాని గురించి డిస్కస్ చేసుకుందామని గౌతమ్ తన ఫ్లాట్కి రమ్మని చెప్పాడు. ఆ రోజు ఫ్లాట్లో ఎవరూ లేనందువల్ల నన్ను అక్కడే ఉండమన్నాడు. అప్పుడు నేనే తిన్నగా అనుషాని హాస్టల్ నుంచి పికప్ చేశాను. ఆ తర్వాత డిస్కషన్ మధ్యలో వాళ్ళిద్దరూ డ్రింక్ చేశారు. ఆ ఐడియా ఎవరిది చెప్పండి? ఆ ఐడియా ఇచ్చింది గౌతమే సార్. ఆ రోజు మీరు డ్రింక్ చేయలేదా? లేదు, నేను మళ్ళీ డ్రైవ్ చేయాలని డ్రింక్ చేయలేదు. అప్పుడు ముద్దాయి టార్గెట్ అనుష మాత్రమే. ఓకే, కంటిన్యూ. మరుసటి రోజు ఉదయం నేను ఒక సైట్ విజిట్కి వెళ్ళాలి. అప్పటికే లేట్ అయిందని గౌతమ్ నన్ను బయలుదేరి వెళ్ళమన్నాడు. డిస్కషన్ జరిగేటప్పుడు ఎప్పుడైనా గౌతమ్ అనుషాని డ్రింక్ చేయమని బలవంతం చేశాడా? లేదు. కానీ అనుష బలవంతం చేసినట్టు చెప్పారే. అనుష 2 గ్లాస్ వైన్ తాగిన తర్వాత చాలా మంది చెప్పింది, కానీ ఫార్మాలిటీకి గౌతమ్ మళ్ళీ తనకి ఆఫర్ చేశాడు. తర్వాత అనుష మొదట్లో వద్దనే చెప్పింది, కానీ గౌతమ్ బలవంతం చేసి తాగించారు కదా? యువర్ ఆనర్, ముద్దాయి విక్టిమ్ తో తన లవ్ గురించి చెప్పినప్పుడు ఇంట్లో ఎవరు లేని టైం చూసి విక్టిమ్ ని ఇంటికి రప్పించి తనని బలవంతంగా తాగించి విమల్ని అక్కడి నుంచి పంపించాక తనకి దొరికిన ఛాన్స్ ని యూజ్ చేసుకున్నారు. ఆ సమయంలో మత్తులో ఉన్న నా క్లయింట్ కి ఈ ప్లాన్ గురించి తెలియలేదు. దట్స్ ఆల్ యువర్ ఆనర్. విమల్, అనుష ఆ రోజు రాత్రి తాగిందని చెప్పారు, అది గౌతమే ఇచ్చారా? లేదు. మరి అనుష వైన్ మాత్రమే తాగుతుంది, కాబట్టి మేము అక్కడికి వెళ్తుండగానే కొనుక్కుని వెళ్ళాం. ఓ ఓకే. ఫ్లాట్ కి మీరు వెళ్ళిన తర్వాత అనుష కొనుకొచ్చిన వైన్ ని అనుష తాగింది కదా, అది గౌతమ్ ఫోర్స్ చేయడం వల్ల? లేదు. సరే, అనుషని హాస్టల్ నుండి పిక్ చేసుకున్నది మీరే కదా? అవును. గౌతమ్ మిమ్మల్ని వెళ్ళమని చెప్పినప్పుడు మీరు అక్కడి నుంచి బయలుదేరి ముందు అనుష నువ్వు వస్తావా, నేను డ్రాప్ చేస్తాను అని అడిగే బాధ్యత మీకు లేదా? లేదు, నేను అడిగాను, కానీ గౌతమ్ నేను డ్రాప్ చేస్తానని చెప్పాడు. ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు కదా, ఒంటరిగా ఒక మగవాడితో, అది కూడా సీనియర్ పోస్ట్ లో ఉన్న ఒక వ్యక్తితో ఆ అమ్మాయికి అక్కడ ఉండడం ఇష్టం లేదు అని అది గౌతమ్ మొహం మీద ఎలా చెప్తారు? గౌతమ్ తో తను మాట్లాడడానికి భయపడినట్టు నాకు అనిపించలేదు, ఎందుకంటే అనుషకి అక్కడ ఉండడంలో అభ్యంతరం లేదని అనిపించింది. మరైతే అనుష మీతో రాకూడదనే ఉద్దేశం ముందే ఉందని మీరు అంటున్నారా? అయ్యుండొచ్చు. యువర్ ఆనర్, నా క్లయింట్ కి వ్యతిరేకంగా ప్రాసిక్యూషన్ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కారణం, నా క్లయింట్ ఆ రోజు డ్రింక్స్ చేద్దామని ప్లాన్ చేసినప్పుడు తనకు కావాల్సిన వైన్ ని అనుష కొనుక్కుని వెళ్లారు. తనకి విమల్ తో కలిసి తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం ఉన్నప్పటికీ కూడా షీ చోస్ టు స్టే బ్యాక్. ఇక్కడ విక్టిమ్ సైడ్ నుంచి కన్సెంట్ ఉంది. ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన శారీరక బంధం కన్సెన్షువల్ గానే ఉంది. అప్పుడు వాళ్ళిద్దరికి ఒకేలాంటి ఆశలు ఉద్దేశాలు ఉన్నప్పుడు నా క్లయింట్ ని మాత్రమే నేరస్తుడు అని ఎలా అంటారు?
వాడున్నాడా? వాడంటే ఎవడు? ఎబిన్ అడిగానయ్యా. సార్ లోపల ఆ, ఉన్నాడు. హలో. మీ ఇద్దరి మధ్య ఏంట్రా సమస్య? చచా, కోర్టు విషయాలు కోర్టులోనే అయిపోతాయి. కేసు వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కేసు గురించి కాదు, వేరే ఏంటి ప్రాబ్లం? మధును కలిసి తిన్నగా ఇక్కడికే వస్తున్నాను. మీ మధ్య వేరే ప్రాబ్లమ్స్ ఏమి లేవుగా? ఆ, చిన్న ప్రాబ్లం ఉంది. అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. 2 రోజుల క్రితం జోస్ బావ మన ఇంటికి వచ్చాడు. అతను ఒక పెద్ద వెధవాని చెప్తాను. కేవలం ఎబిన్ మొహం చూసే వదిలేస్తున్నాను. వీడు నాకు సపోర్ట్ చేయాలి కదా, ఒక్క మాట కూడా మాట్లాడలేదు. తను మీతో అలా చెప్పిందా? ఆ, అయినా ఇలాంటివన్నీ పట్టించుకోకుండా వదిలేస్తే అయిపోతుంది కదా. నువ్వు అడగకుండా వదిలేయడం వల్లే తన మనసు గాయపడింది. నేను పట్టి పట్టి అడిగాను కాబట్టే తను చెప్పింది. తను కొంచెం స్ట్రెస్ లో ఉంది. హా, ఉండకుండా ఉంటుందా? ఎవరైనా పెళ్లి అయితే హనీమూన్కు వెళతారు, అది మానేసి ఇద్దరు కోర్టులో నుంచున్నారు, అది ఒకే కేసు వాదిస్తూ. స్ట్రెస్ ఉంటుంది. నేను ఒక ఐడియా చెప్తాను. మధుకి ఇప్పుడు కావాల్సింది ఓ చేంజ్. మా ఆవిడ ఎప్పటి నుంచో మీ ఇద్దరిని భోజనానికి పిలవాలని అంటోంది. దీన్ని సాకుగా ఉంచి మధుని భోజనానికి పిలువు. మీరక్కడికి వచ్చాక బావ గురించి మాట్లాడు, నేను మేనేజ్ చేస్తాను. మళ్ళీ ఆ టాపిక్ తీసుకొస్తే అనవసరంగా గొడవలు వస్తాయి. రై, దాంపత్య జీవితంలో నీకంటే నాకు అనుభవం ఎక్కువ. ఇలాంటి వాటిని మొదట్లోనే తుంచేయాలి. నువ్వు ధైర్యంగా రారా, అన్నిటినీ నేను సెట్ చేస్తాను. ఓకే. మీటు రుచి చూడు, తింటే వదిలిపెట్ట. తాను ఇది తిందని తెలుసు కదా, ఇంకెందుకు తను ఫోర్స్ చేస్తారు? మీ అందరికి వెజిటేరియన్స్ చూస్తేనే తమాషాగా ఉంది కదా. సరే, కొంచెం డ్రింక్ అయినా తీసుకో. వద్దు, నేను బండి నడపాలి. బండి మీద మన స్టిక్కర్ ఉంటుందిగా, ఎవరు అడుగుతారు? అసలే ఇది ఫారిన్ మందు, కంపల్ చేయకండి. మనకేది సరిపోతుందో లేదో. మనకెక్కడ ఇది సరిపోతుంది? ఎక్కడ కొన్నారు? వీళ్ళ అన్నయ్య ఇచ్చాడు. గత 2 సంవత్సరాలలో వీళ్ళ అన్నయ్య చేసిన మంచి పని ఇదొక్కటే. చియర్స్. తర్వాత ఎబిన్, నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో ఒక బావ వల్ల ప్రయోజనం ఉందంటే అది నీకు మాత్రమే. అవును, నీ బావ జోస్ ఎలా ఉన్నాడు? సరుకు వ్యాపారం బాగా పోతుందా? మన ఏరియాలో ఓ షాప్ ఓపెన్ చేయమని చెప్పాలి, మనం ఫ్రీగా తాగొచ్చు కదా. నేను తమాషాగా అనడం లేదు, నేను చెప్తే తప్పకుండా తెరుస్తాడు. అంత మంచివాడు కదా మధు? హా? అది జోస్ మంచివాడు అంటున్నాను. మంచివారే, కానీ మాట్లాడడం రాదు. ఏంటి మధు? ఆయనకి బాగా మాట్లాడడం రాదని చెప్తున్నాను, అంతకుమించి ఏం లేదు. అది తన మాట తీరే అంత, కానీ మనసులో ఏది ఉంచుకోడు. అయినా మనం వాళ్ళని మార్చడానికి వచ్చామా ఏంటి? ఇప్పుడు ఒక మనిషి గుణం అలా ఉన్నప్పుడు మనమే సర్దుకుని పోవాలి కదా. అలా ఉండడం నాకు చేత కాదు, కానీ వీడు ఉండగలడు. వీడెప్పుడు అతని సైడే. నేను ఎవరు సైడు కాదు. డిప్లొమసీ, నేను చెప్పాను కదా. అతనికి వ్యతిరేకంగా ఏమీ చెప్పడు. అదేం కాదు, జోస్ బావా ఈ కేసులో మా ఇద్దరిలో నేను గెలవాలని ఆశపడుతున్నారు. నాకు తెలిసి అది తప్పేం కాదు. సాధారణంగా 375 కేసులో ప్రాసిక్యూటర్ కదా గెలుస్తారు, లేదా డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఓ, సార్ ఉద్దేశం ఏంటో ఇప్పుడు నాకు అర్థమవుతుంది. డిఫెన్స్ చాలా వీక్ గా ఉందని దెప్పుతున్నావు కదా. ఛ, మధు తన ఉద్దేశం అది కాదు. వాడిప్పుడు ఆ ఉద్దేశంతోనే చెప్పాడు. అయినా నాకు ఇప్పుడు ఇదేం కొత్త కాదు కదా. ఒక మేల్ డామినేటింగ్ ప్రొఫెషన్ లో మా లాంటి ఫీమేల్ కి ఇది బాగా అలవాటేలే, కానీ హస్బెండ్ అంటుంటేనే తట్టుకోలేకపోతున్నావు. అయ్యో, ఎందుకు ముందు అలా మాట్లాడుతున్నావు? నేనేం ఆ ఉద్దేశంతో అనలేదు. ఈ మధ్య నీకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఎక్కువైపోయింది. నాకు ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం ఉందా? నీకు ఉన్నది అదొక్కటే. ఎవరు నిన్ను సీరియస్ గా తీసుకోవట్లేదన్న కాంప్లెక్స్ నీకుంది, అందుకే కోప్పడుతున్నావు. నువ్వు చెప్పినట్టుగా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లం నాకు లేదు, నీకే ఎక్కువ ఉంది. అయినా మీ బావ చెప్పారని కదా నువ్వు ప్రాసిక్యూటర్ అయ్యావు. అందుకే అతను ఏం చెప్పినా నువ్వు నోరు మూసుకుని కామ్గా ఉంటున్నావు. ఇక ఈ కేసులో నువ్వు ఎలా గెలుస్తావు నేను చూస్తాను. నాకున్న ఎక్స్పీరియన్స్ తో ఈ కేసులో నిన్ను ఎలా ఓడిస్తానో చూడు. ఒకవేళ నువ్వు ఈ కేసులో గెలిస్తే మన పాత ఆఫీస్ రూమ్ ఖాళీగానే ఉంది కదా. నేను ఈ ప్రాసిక్యూటర్ ఉద్యోగం మానేసి అక్కడికి వచ్చేస్తాను.